ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. సో మనం చూస్తున్నట్టయితే తండేల్ అనే సినిమా రాబోతుంది. ఈ తండేల్ అనే సినిమా దాంట్లో నాగా చైతన్య అండ్ సాయి పల్లవి ఇద్దరు నటిస్తున్నారు. ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే మీరు ఏం చెప్తారు సార్? చాలా మంచి కాంబినేషన్. చాలా మంచి కాంబినేషన్. మనం అంటే నిజాలు మాట్లాడుకోవాల్సి వస్తే అవును. ఇప్పుడు యూత్ లో నాగ చైతన్యకు సక్సెస్ లేకపోవచ్చు, ఒక అంటే అక్కినేని ఫ్యామిలీ అవును అంత పెద్ద గొప్ప భారీ సక్సెస్ సాధించింది ఏం కాదు. అన్ని పర్లేదు సూపర్ హిట్ అంత దాకా పోయాడు. కానీ ఇక్కడ మనం సేలబుల్ పాయింట్ ఒకటి మాట్లాడుకోవాలి. హీరోయిన్ సాయి పల్లవి అంటే యమ క్రేజ్ ఉంది యువతలో, పిచ్చి క్రేజ్ ఉంది. ఇప్పుడు హీరో కోసం కాకపోయినా సాయి పల్లవి కోసం జనం ఎదురు చూస్తున్నారు. మధ్య విడుదలైన ట్రైలర్ కానీ ఆ సినిమా పాటలు కానీ అసలు ఆమె డాన్స్ చూస్తుంటే అంతా ఇలా 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 తిప్పేస్తుంది. ఏమి స్ప్రింగ్ ఏమన్నా మింగిందా అంత ఇదిగా డాన్స్ చేస్తుంది. ఆ డాన్స్ లో చాలా అందం ఉంది. యువతరాన్ని ఉర్రు తొలగించే దాని గురించి పబ్లిక్ బలి మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు వస్తుంది సినిమా ఆ లొకేషన్స్ కానీ బ్యూటిఫుల్ లొకేషన్స్, ఆ సముద్ర తీరము, ఆ తెప్ప మీద ఆమె చేసే డాన్స్ అదే విపరీతంగా ట్రైలర్లే విపరీతంగా చూస్తున్నారు. కాబట్టి ఈ సినిమా కూడా విజయవంతమైన లక్షణాలు ఉన్నాయి. బ్లంట్గా మాట్లాడుకోవాలంటే సాయి పల్లవి కోసం ఎదురు చూస్తున్నారు జనం అంతా. అది సో సాయి పల్లవి కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా అమ్మాయికి ఉండే క్రేజ్ ని బట్టి, అంటే యాక్ట్రెస్ గా నాన్ కంట్రవర్షియల్ యాక్టర్, మంచి మంచి హీరోలతో మంచి కమిట్మెంట్ ఉన్న అమ్మాయి. అదిగాక ఆమె అందరూ నేను డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెప్తున్నారు కదా, ఈమె డాక్టర్ అయ్యి ప్రూవ్ చేసుకున్నానట. కాబట్టి ఆమెకు ఉండే క్రేజ్ కు ఈ సినిమా తప్పగా ఆడుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.